గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిరి పట్టణం నందు కె ఈరేగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సజ్జల గౌరవనీయులు నరసింహరావు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సజ్జల గౌరవనీయులు వైటి ప్రభాకర్ గారికి, అదేవిధంగా అనంతరం డిసిసి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు ఆనందం రెడ్డి గారికి, మడకసిర మండలి టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పెద్దలు రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మిత్రులు బుజ్జపన్న గారికి, మాజీ ప్రజెంట్ ఎంపీపీ డిప్యూటీ సెక్రటరీ మూర్తి గారికి, వైస్ ఎంపీపీ నరసింహమూర్తి గారికి, రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, మరి ఈ కార్యక్రమానికి హాజరైన ఈరేగౌడ్ గారి శ్రేయభిలాషులు, మిత్రులు మరియు ఈరేగౌడ్ గారి కుమారులు, అదేవిధంగా కుమార్తె అల్లుడు అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరేగౌడ్ గారు మంచి విద్యావంతుడు. మరి ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో రాజకీయంలో దిగి దాదాపు 5 సార్లు ఆంధ్ర నుండి పంచాయతీ సర్పంచ్గా ఉండి అనేక సేవలు అందించిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా మడకసిర నియోజకవర్గంలో కూడా టీడీపీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అప్పుడు కూడా పార్టీని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆయన గురించి చాలా మంది మాట్లాడారు. పెద్ద ఉన్నతమైన సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు తన కుమారుడు, అల్లుడు అంతా చేరి, కూతురు చేరి ఆయన చేసిన సేవలో నా బాగా ముందుకొని మేము కూడా అంతో ఇంత సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తర్వాత విద్య, వైద్య అనే దాని మీద అభివృద్ధి చేయాల కార్యక్రమం మీద ఎన్నుకున్నారు. చాలా సంతోషం. మన ప్రాంతం అయితే అందరికీ తెలుసు, మడకసిర అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదరిక ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి మొట్టమొదటిసారిగా విద్యకు ప్రాధాన్యత ఇస్తే తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. రెండవది మనిషికి ఆరోగ్యం ముఖ్యం. మరి వేల కోట్లు ఉంటాయి కొంతమందికి, కానీ ఆరోగ్యం బాగుంటే బాగలేకపోతే ఆ వేల కోట్లు ఉండాలి ప్రయోజనం సంతోషం ఉంటుంది. అదే కూలి కార్యం చేసుకునే వ్యక్తికి ఆరోగ్యం బాగుంటే ఎంతో ఆనందంగా ఉంటాడు. అలాంటి ఆరోగ్యానికి సహకరించగా మనిషికి ఇబ్బందులు ఉంటే అలాంటి వాళ్ళకి ఈ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ చేతి నుంచి సాయం చేస్తారు.
మంచి కార్యక్రమంతో ఏర్పాటు చేశారు. విద్య కూడా అంతే. విద్య కూడా చాలా మందికి పేదరికంలో మంచి ఇంటర్నెట్ పీపుల్స్ ఉంటారు, కానీ వాళ్ళకు ఉన్నత చదువుకోవడానికి అవకాశం ఇవ్వకుండా లేక డ్రాప్ అవుతారు. అటువంటి వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లే ఉన్నత చదువులు మరి అభివృద్ధి చేసే దాంట్లో బాగుంటుందనేది ఈ సందర్భంగా మంచి ఆలోచన మరి హీరాగౌడ్ గారి కుటుంబ సభ్యులకు అభివృద్ధి కుమార్తెకు మంచి ఆలోచన వచ్చింది. చాలా సంతోషం. ఇది భవిష్యత్తు మరి బాగా అభివృద్ధి చెంది మంచి పాపులర్ అయ్యి పేదలకు మరి వైద్యపరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనే మంచి సంకల్పం ఉంటే సేవా కార్యక్రమం అనేది ఏది చేసినా తక్కువ కాదు. పురుషుల అనేది సేవా కార్యక్రమం ఏది చేసినా పేదరికంలో ఉన్నవాడు కానీ కష్టాల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ అందరికీ సేవ చేస్తే మంచిది జరుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్ ద్వారా ఏ కార్యక్రమం చేసినా చేసేకి టేకప్ చేసినా మంచిగా అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం టెస్టులు ఏదైనా మా వంతు సహాయ సహకారాలు కావాలంటే దయచేసి నిర్భయంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా మమ్మల్ని కూడా అడిగితే మా చేతులైతే మా సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ పేరు చదువు తీసుకున్నాను. థ్యాంక్ యూ.